హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ న్యూగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేమైతే ఇక్కడ గ్రూప్ థియేటర్స్కి అయితే వచ్చేసామండి. ఎందుకు వచ్చామంటే మన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ కదా అండి. సో అందరం అయితే చిరంజీవి ఫ్యాన్సే కదా. సో మా ఆయన అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, వాళ్ళ ఫ్యామిలీకే ఫ్యాన్లేండి. సో అందుకని ఇక్కడ మనము థియేటర్కి అయితే వచ్చేసాము. అండ్ పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, ఆ సినిమాలో కూడా చిన్న చిన్న పిల్లలు అలా ఉంటుంది కదా. అండ్ అలాగే 3D కదా, సో మంచిగా ఉంటుంది అని చెప్పి మేమైతే వచ్చేసాము. అండ్ మార్నింగ్ అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళున్నాము. అక్కడ ఫంక్షన్లోనే లంచ్ అంతా అయితే చేసేసి ఇంకా సినిమాకి స్టార్ట్ అవుదాము అనేసి టైం చూసుకుంటే 1 అయింది. సో సినిమా అయితే 2:30 కదా, ఇంకా బయలుదేరదాము, డైరెక్ట్ థియేటర్ దగ్గరికే వెళ్ళి టికెట్స్ తీసేసుకుందాము అని థియేటర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వీళ్ళు నలుగురు అయితే సమ్మర్ హాలిడేస్ని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. అస్సలు నైట్ పడుకోవడానికి, మధ్యాహ్నం పడుకోవడానికి మాత్రమే ఇంటికి వెళ్తున్నారు. అందరూ చాలా మంచిగా అక్కడ ఇక్కడ బయట ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యిందంటే ఎవరి చదువుల్లో, ఎవరి స్టడీస్లో, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు కదా. సో ఈ సమ్మర్ హాలిడేస్ని మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వదిలేసాము. ఎంతగా ఎంజాయ్ చేయాలనిపిస్తే అంతగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నైట్ కూడా 11:30 అలా అవుతుంది వీళ్ళు పడుకోవడానికి. అండ్ ఇక్కడ ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము. మేము కూడా ఇలాగా పిక్స్ అయితే తీసేసుకున్నాము. సినిమా కూడా చాలామందే వచ్చున్నారండి, మరీ ఎక్కువ రష్ లేరు కానీ ఓకే అన్నట్టుగా వచ్చున్నారు. తిరుపతిలో అయితే గంగమ్మ జాతర కదా, సో కొంతమంది తక్కువే ఉన్నారు రష్. కానీ సినిమా అయితే చాలా బాగుందండి. ఎన్నిసార్లు చూసినా అస్సలు ఇంకా చూడాలనిపిస్తుంది కదా. అండ్ థియేటర్లో అయితే ఇలా పెట్టున్నారండి. ఇది పాత అంటే ఓల్డ్ మన టైంలో దీన్నే కదా యూస్ చేసి మనకి సినిమా వచ్చేది, దీంట్లో నుంచే కదా. సో అదైతే ఇలా పెట్టున్నారు. దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. సో ఇదైతే ఉన్నింది, అందుకని మీతో షేర్ చేసుకుందామని ఫొటోస్ అయితే తీశాను. అండ్ ఇప్పుడు యూస్ చేయరు అనుకుంటానండి, ఇప్పుడు అన్నీ మారిపోయాయి కదా, టెక్నాలజీ అయితే మంచిగా మారుతూ ఉంది కదా. ఇదైతే ఇలా పెట్టేశారు. సో పిల్లలకైతే చూపించి ఇలా ఉండేది అప్పట్లో, దీంట్లో నుంచి చూసి ఇలా ఫిల్మ్ అయితే రన్ అయ్యేది అని చెప్తూ ఉన్నాము. ఆ లోపు సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇంకా గ్లాసెస్ అయితే పెట్టేసుకున్నాం, 3D సినిమా కదా, గ్లాసెస్ అయితే పెట్టేసుకొని కూర్చోన్నాము. మేము ఇక్కడ ఫోటో తీసుకునే టైంకి లైట్స్ అన్నీ ఆపేశారు. సో ఇలా బ్లర్గా అయితే వచ్చింది, బట్ ఏదో కనిపిస్తూ ఉంది కదా అని మీతో షేర్ చేసుకుందామని ఇలా పెట్టాను. అండ్ వీళ్ళకైతే అస్సలు సరిపోలేదు, గ్లాసెస్ లూజ్గా ఉన్నింది, బట్ మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ సినిమా అయితే అయిపోయిందా, ఆ తర్వాత ఇంకా జాతర దగ్గరికి వెళ్దాము. ఎలాగూ ఈవినింగ్ 5 అయింది కదా, సో ఒకసారి వెళ్ళి చూసొద్దాము జాతర ఎలా ఉంది. రష్ తక్కువ ఉంటే మళ్ళీ దర్శనానికి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అండ్ థియేటర్ నుంచి కూడా చాలా తక్కువ డిస్టెన్సే అండి, జస్ట్ 5 మినిట్స్లో అయితే వచ్చేసాము ఇక్కడికి. అండ్ ఇక్కడ చూసారా చాలామంది రష్ అయితే ఉన్నారు. అండ్ అలాగే చలువ పందిళ్ళు అన్నీ వేసున్నారండి, జనాలకి ఎండ అవేమీ లేకుండా. అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్, మజ్జిగ అన్నీ అయితే పెట్టున్నారు. మేము ఇలా బొమ్మలు అవన్నీ చూసుకుంటూ ఈ కుండలు, టెంకాయలు, పూలు ఇవన్నీ కూడా పెట్టున్నారు. మొక్కులు ఉండేవాళ్ళు తీసుకెళ్ళి కుండల్ని అంతా కూడా పగలు కొట్టేస్తారు కదా, సో అవన్నీ అయితే పెట్టున్నారు. ప్రస్తుతానికైతే ఇలా ఉందండి. మేము వెళ్ళింది సండే రోజు. అండ్ ఇంకా ట్యూస్డేకి ఫుల్ రష్ అయితే ఉంటారు. ఈ మాత్రం గ్యాప్ కూడా మనకు అస్సలు కనిపించదు. సండే కాబట్టి అది 5 o'clockకి కాబట్టి ఇలా ఉన్నారు. మళ్ళీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ మళ్ళీ ఎక్కువ రష్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే మేము వెళ్ళిన టైంకి కూడా రష్ అయితే ఉన్నారండి. బయట ఇలా కనిపిస్తూ ఉంది కానీ లోపల చాలా రష్ అయితే ఉన్నారు. మనం ముందు వెళ్ళినప్పుడు జస్ట్ ఒక 15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మ్యాక్సిమం 45 మినిట్స్ అలా పట్టేలాగుంది దర్శనానికి. అండ్ పిల్లలు ఆల్రెడీ అలసిపోయారు కదా, ఈ టైంలో ఎందుకులే మళ్ళీ దర్శనానికి వెళ్ళడము అని చెప్పి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళలేదు. కానీ జస్ట్ ఒకసారి పిల్లలకి అంతా వేషాలు వేసుకున్న వాళ్ళని అలా చూపిద్దాము, దేవుణ్ణి కూడా ఒకసారి అంటే బయట నుంచి చూసేసి వద్దాము అని చెప్పి మేమైతే ఇక్కడ చెప్పులు అవన్నీ తీసేసి టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నాము.
అండ్ వీళ్ళందరూ ఎప్పుడు చూడలేదండి. ఈ మా నలుగురు పిల్లలు అసలు ఎప్పుడు చూడలేదు. అండ్ ఈసారి మోక్ష స్నేహ కూడా అంతగా తెలియదు వాళ్ళకు కూడా. సో చూపిద్దాము, ఒకసారి చూస్తారు కదా, తెలుస్తుంది కదా అని చెప్పి వాళ్ళనైతే తీసుకొని వెళ్ళాము ఇలా జాతరకి. అందరూ ఇలా తిరుగుతూ ఉంటే మనం కూడా ఒక ప్రదక్షిణ వేద్దాం పోదండి అని చెప్పి వెళ్తూ ఉన్నాము. అండ్ బైక్స్ అయితే ఎక్కడో పార్క్ చేసేస్తున్నారండి. అసలు బైక్స్ అవన్నీ అలో చేయట్లేదు. ఇంకా బైక్స్ అవి కూడా అలో చేశారంటే ఫుల్ ట్రాఫిక్, అదంతా రష్ అంతా అయిపోతారు. సో కరెక్ట్గా అయితే మంచిగా పోలీస్ వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అయితే చూసుకుంటున్నారు. అండ్ ఎవరిని కూడా అలో చేయట్లేదు. మేము వెళ్ళిన రోజు మాతంగి వేషం అండి. సో అందరూ చందనం అవి పూసేసుకొని తలకి ఫుల్గా అయితే పూలు అవి చుట్టేసుకొని ఉన్నారు. అండ్ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా బాగా వేషాలు అయితే వేస్తూ ఉన్నారండి. అండ్ చూసారా బయట అయితే అంత రష్ లేరు కదా, ఇక్కడైతే ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారా ఆడవేషం వేసుకో అన్నారు ఒక అతను. సో వీళ్ళకి అసలు తెలియట్లేదు ఎవరు అమ్మాయిలు ఎవరు అబ్బాయిలు, ఎవరు వేషం వేసుకున్నారు అని తెలియట్లేదు. నేను చూపించేదాకా పాపం తెలియట్లేదు, పిల్లలు కదా అంత ఈజీగా వెంటనే రికగ్నైజ్ చేయలేరు కదా. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, అందులో రష్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం కనిపించట్లేదు. ఇంకా దేవుడి దగ్గర అయితే మీతో షేర్ చేసుకుందాము రష్ ఎలా ఉంది అనేసి. చాలామంది తిరుపతి కాకుండా వేరే ఊర్లు వాళ్ళు ఉంటారు కదండి, కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది తిరుపతి జాతర. సో రాలేని వాళ్ళకి ఇలా చూపిద్దాము అని చెప్పి నేనైతే వీడియో తీశాను. అండ్ లోపలంతా చూసారా ఎంత బాగా డెకరేట్ చేసి ఉన్నారో, చాలా బాగుందండి. అండ్ లాస్ట్ టైం ఆ ముందు టైం కన్నా ఈసారి చాలా బాగా గుడి కూడా డెవలప్ అయ్యింది. అండ్ వర్క్స్ కూడా చాలా భిన్నే ఫినిష్ చేసేసి మంచిగా అయితే ఇలా అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ చూస్తున్నారా ఎంత రష్ ఉన్నారో. మనం వెళ్ళినప్పుడు ఎంత ఖాళీగా ఉన్నింది కదా లాస్ట్ టైము, ఈరోజైతే బాగానే ఉన్నారండి రష్. సో ఇంకా దర్శనంకి ఎందుకులే, మళ్ళీ ఎప్పుడైనా వద్దాము, జాతర అంతా అయిపోయిన తర్వాత పోదాంలే అనుకుంటున్నాము. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని జాతర టైంలో వెళ్ళామంటే అస్సలు అవ్వదండి. అందుకని అనుకుంటూ ఉన్నాము. చూద్దాం, ఏమైనా ఛాన్సెస్ ఉంటే జాతర రోజు వెళ్తాము, లేదు అంటే ఇంకా తర్వాత ఫ్రైడేసో ట్యూస్డేసో అలా వెళ్ళొద్దాము అనుకుంటున్నాము. అండ్ ఇక్కడంతా చూసారా వాటర్ అవంతా మంచిగా అయితే పెట్టున్నారండి. ఎవరికి ఏది కావాలన్నా వాటర్, మజ్జిగ అవన్నీ అయితే మంచిగా సప్లై చేస్తూ ఉన్నారు. అండ్ పోలీస్ వాళ్ళు చూసారా ఇక్కడికైతే ఇలా వేసేసి ఉన్నారనమాట, అంటే ఏ వెహికల్స్ రాకుండా. ఇక్కడ చూసారా పుష్ప గెటప్, సుజయ్ అయితే పుష్ప గెటప్ వేసుకున్న వాళ్ళతో ఫొటోస్ తీసుకుంటాను అన్నాడు. బట్ తీరా వాళ్ళని పిలువురా ఫోటో తీసుకోరా అంటే భయపడిపోతూ ఉన్నాడు. వాడు చూడటానికి అలా కనిపిస్తాడు కానీ అస్సలు చాలా అంటే వైలెంటే, బట్ సైలెంట్గా ఉన్నట్టు ఉంటాడు. భయం బయట మాట్లాడాలంటే, లోపల మాత్రం ఇంట్లోనే అంతా. అండ్ ఇక్కడ బొమ్మలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ స్నేహ అయితే స్టార్ట్ చేసేసింది, అమ్మ బొమ్మలన్నా కొని లేదంటే నాకు స్వీట్ క్యాండీ అన్నా కొని అని చెప్పి స్టార్ట్ చేసింది. ఈ బొమ్మలు తీసుకొని వస్తారా 2 days ఆడతారు, పక్కకేసి పడేస్తారు, మళ్ళీ నేను అన్నీ సర్దుకుంటూ ఉండాలి. అందుకని బొమ్మలొద్దు ఏమొద్దు నడవండి అని చెప్తే స్నేహ అప్పటికే కొంచెం అలిగిపోయి అప్సెట్ అయి నడుస్తూ ఉంది. ఇంకా బొమ్మలు అయితే అయిపోయిందా, ఆ తర్వాత కాటన్ క్యాండీ ఒకటి కనిపించేసింది. అది అసలు తినడం, ఆర్టిఫిషియల్ కలర్స్ అవి వేస్తారు కదా, వద్దురా తినకూడదురా అంటే అస్సలు వినరు. అండ్ వాళ్ళకి తీయగా ఉంటుంది కదా, సో అందుకని చాలా ఇష్టంగా ఉంటుంది, బట్ అది తినకూడదు అని చెప్తున్నారు కదా. సో మేమైతే తినిపిలేదు. అండ్ జాతర నుంచి కూడా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక వీళ్ళు అసలు అలసిపోకుండా మిద్దిపైకి వెళ్ళి నేను పూలకు వస్తూ ఉంటే ఈలోపు వీళ్ళు ఏదో ఆడుతూ. ఇప్పుడు చెప్పు, వినపడలేదు. చిన్నప్పుడు ఆట గుర్తుందా? ఏ గేమ్ పేరు ఏంద్రా? పెట్టెలు ఆడండి. అసలు ఎలా ఆడుతున్నారా? ఎలా ఆడాలి చెప్పండి.
దొంగ పెట్టిన వాడు ఇలా ఈ 4 లైన్స్ లో పోతా ఉంటాడు. మళ్ళీ ప్లేయర్స్ వచ్చేసి 4 రాళ్ళని ఎత్తుకొని ముగ్గురు ఒక బాక్స్ లో ఉండాలండి. ఏ మూన్ చూస్తున్నారా? మళ్ళీ ఫస్ట్ మూన్ చూడవే. గేమ్ వచ్చేసి మూన్ చూడండి అక్కడ పెద్దది. రేపురా పౌర్ణమిరా, అమావాస్య కనబడదు సుజ్జయ్. అమావాస్య ఏదో పౌర్ణమి ఏదో తెలియదురా. పైన చూడు అక్కడ. అండ్ ఇక్కడ ఇషిత అయితే ఇచ్చిందండి ఈ టేబుల్ రోజ్ ప్లాంట్ అయితే ఇచ్చింది. తనే నాటింది. చిన్న దాంట్లో ఎంత ముచ్చటగా అయితే టేబుల్ రోజ్ ఫ్లవర్ అయితే వచ్చిందో చూసారా? చాలా బాగుంది కదా. చాలా చిన్న దాంట్లో ఐస్ క్రీమ్ కప్ అండి అది. సో దీంట్లో అయితే నాటేశారు వీళ్ళు. ఎంత బాగా వచ్చిందో. టేబుల్ రోజ్ ఫ్లవర్ వచ్చింది చూసారా ఎంత చిన్నగా వచ్చిందో. సినిమాకి అయితే వెళ్ళారు కదండి. ఆ సినిమాకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మోక్ష స్నేహ అతిలోక సుందరి గెటప్ వేయమ్మా అని చెప్తే సరే అని ఏదో అలా వేశాను. మోక్షకి చాలా ఇంట్రెస్ట్గా ఉందంట అలా గెటప్ రెడీ అవ్వాలి అని చెప్పి. ఊరికే ఇలా అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకోండిరా అని చెప్పి ఊరికే అలా వేశాను. అండ్ కొన్ని షార్ట్స్ అయితే చేశారులేండి వీళ్ళు ఇలా గెటప్లోనే. చాలా ఇంట్రెస్ట్ మోక్షకి మంచిగా మేకప్ అవి వేసుకోవాలని. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.